తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. గుంటూరులో అమరావతి చిత్రకళ వీధి ప్రారంభోత్సవంలో హై డ్రామా నెలకొంది. స్టాల్స్ ని చూడడానికి వచ్చిన మంత్రి కందుల దుర్గేష్ జనసేన నేత శ్రీనివాస్ ని అడ్డుకున్నారు. దుర్గేష్ ని శ్రీనివాస్ ని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గన్మెన్ అడ్డుకున్నట్లుగా తెలుస్తోంది. రఘురామ గన్మెన్ తో మంత్రి గన్మెన్ వాగ్వాదానికి దిగారు. ఒక దశలో మంత్రిని కూడా పక్కకి నెట్టేశాడు రఘురామ గన్మెన్. మంత్రి గన్మెన్ రఘురామ గన్మెన్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ప్రోగ్రామ్ కి వచ్చిన వాళ్ల మధ్య కూడా కాసేపు గందరగోళం నెలకొంది. అరుపులు కేకలతో కార్యక్రమ ప్రాంగణం దద్దరిల్లింది. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చూస్తూ ఉండగానే ఈ ఘటన జరిగింది. అసలు ఏం జరుగుతుందో తెలియక ఆయన కూడా కాస్త కన్ఫ్యూజన్ కి గురయ్యారు. విషయం రఘురామకి వివరించారు మంత్రి దుర్గేష్. అలానే జనసేన నేత శ్రీనివాస్ తన గన్మెన్ తీరు కొన్ని రోజులుగా బాలేదని రఘురామ చెప్పాడు. అతనిపై చర్యలు తీసుకుంటారని కూడా హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం ఘటనపై స్పందించారు అక్కడే సీన్ లో ఉన్న జనసేన నేత శ్రీనివాస్. రఘురామకృష్ణరాజు గన్మెన్ తీరు కారణంగా చెస్ట్ పై గట్టిగా దెబ్బ తగిలిందని, ఆ నొప్పి విషయం కార్యకర్తలకి చెప్పడంతో గన్మెన్ తో వివాదానికి దిగారని అక్కడ జరిగిన విషయాన్ని వివరించారు శ్రీనివాస్. గన్మెన్ వ్యవహారంపై ఇప్పటికే రఘురామకృష్ణరాజుకి కంప్లైంట్ చేసినట్లుగా కూడా వివరించారు. ఉదయం జరిగినటువంటి ప్రభుత్వ కార్యక్రమంలో ముందుగా మన రఘురామకృష్ణ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణ గారు ముందు నడుస్తూ ఉన్నారు. మేము మినిస్టర్ గారితో నడుస్తూ ఉన్నాం. రఘురామకృష్ణ గారి సెక్యూరిటీ ఆయన వెనక ఉండి అందరినీ కూడా ఆయన ఆపుతా ఉన్నాడు. ఆయన సెంట్రల్ సెక్యూరిటీ అంట. సో కొంచెం దురుసుగా కూడా ఉన్నారు ఆయన. కొంచెం నేను అట్లా మినిస్టర్ గారు అట్లా మాట్లాడుకుంటే ముందు ఆయన అట్లా నడిచే క్రమంలో జనరల్గా మేము సీఎం గారి సెక్యూరిటీని చూసాము, డిప్యూటీ సీఎం గారి సెక్యూరిటీని చూసాము. అట్లా చేయబెట్టి అడ్డు పెడతారు. కానీ ఇతను మాత్రం బాగా ఇట్లా గోడబెట్టి ఇట్లా నాకు చెస్ట్ మీద బలంగా గుద్దాడు. మోచేతితోటి బలంగా చెస్ట్ మీద గుద్దటంతో కొంచెం నాకు బాధ కలిగి ఒక నిమిషం తర్వాత నాకు కూడా షాక్లో ఇట్లా కొట్టాడు. అంటే తోసాడు అట్లా అదే క్రమంలో కాకుండా కొట్టినట్టుగా నాకు బాగా బలంగా పెయిన్ వచ్చింది. దాని మీద అతను కొంచెం నేను గట్టిగా అరిశాను. ఏంటి కొడతాం ఏంటి ఇట్లా మాట్లాడతాం ఏంటి అనగానే అని సార్ వెంటనే రఘురామకృష్ణ గారికి ఆయన కూడా వీళ్ళు మా మాట కూడా ఉండట్లేదు సార్, అందరిని ఇంత ఇబ్బంది పెడతా ఉన్నారు. అక్కడ తీసుకెళ్ళి కొంచెం మందలించడం జరిగింది తప్పితే మీరు ఇందాక ఇక్కడ చూశాను నేను పెమ్మసాని గారి సిబ్బందిపై జనసేన నాయకులు అటువంటిది దాడి ఏం కాదు. అది నాకున్నటువంటి నొప్పి అప్పుడు ఉన్నటువంటి దానిలో అతను కొంచెం మందలించడం జరిగింది అంతే. నువ్వు ఇట్లా చేయకూడదు. రఘురామకృష్ణరాజు గారు సెంట్రల్ సెక్యూరిటీ అంట. జనరల్గా సీఎం గారి సెక్యూరిటీ దగ్గర ఇట్లా అడ్డు పెడతారు ముందుకు రాకూడదని. కానీ ఇతను వెనక ఆయనకి మాకు చాలా గ్యాప్ ఉంది. మేము ఇంకా వెనకుండా మినిస్టర్ గారితో నడుచుకుంటాం. ఆయన కూడా చూస్తున్నారు. ఆయన కూడా ఒకసారి షాక్ అయ్యారు. ఆయన మందలించారు, అబ్బాయి తప్ప ఇట్లా నువ్వు ఇట్లా కొట్టకూడదు అంటే కొట్టాడు. అసలు నెట్లా అతను దాని మీద అతను ఇట్లా కొట్టడం తప్ప నువ్వు కొడతావేంటి, అసలు కార్యకర్తలైనా నాయకులైనా కొట్టకూడదని చెప్పి మేము అతని మీద కూడా యాక్షన్ తీసుకోమని రఘురామకృష్ణ గారికి కూడా చెప్పాం. ఆయన కూడా నేను అతని గురించి చెప్తానండి, ఇతను కొంచెం ప్రవర్తన బాగాలేదని చెప్పారు. అది వివరిస్తా ఉన్నాను. ఎందుకంటే అతనిపై దాడి చేయటాలు కానీ దాడి చేసేటువంటి సెక్యూరిటీ వాళ్ళు అంటే సెక్యూరిటీ మేము అట్లా గౌరవిస్తాం. ఎందుకంటే వాళ్ళు వీఐపీని సెక్యూర్ చేయడానికి వస్తూ ఉంటారు. వీఐపీని ఎట్లా గౌరవం చూసుకోవాలో మాకు కూడా తెలుసు. సో ఇందులో రఘురామకృష్ణ గారు ఒకవేళ రఘురామకృష్ణ గారు ఏమన్నా దాని గురించి ఏమన్నా బాధపడి ఉంటే మేము ఆయనకు సారీ చెప్తాం. సెక్యూరిటీ చేసింది మాకు తప్పు. సెక్యూరిటీ మీద యాక్షన్ తీసుకునే విధంగా రఘురామకృష్ణ గారు కూడా ప్రయత్నం చేయాలని ఆయన కోరుతాం. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ.